నమస్కారం సార్, నా పేరు మల్లి జ్యోతి. మాది కొండాపురం వాకాడు మండలం. నేను చిలకూరు మండలం పునపరవారిపాలెం పెన్వర్ కంపెనీకి వెళ్తా ఉండేదాన్ని సార్. 2017లో వెళ్ళాను. 2017లోని జగదీష్ అనే అబ్బాయిది బోధనం చిలకూరు మండలం సార్. ఆ అబ్బాయి నేను 2017 నుంచి అబ్బాయి నన్ను లవ్ చేస్తున్నాడు అని చెప్పి నా వెంట తిరిగి అప్పటి నుంచి లవ్ లో ఉన్నాను సార్. 2018లో నన్ను పెళ్లి చేసుకొని ఇప్పుడు 2024లో ఆ అబ్బాయి వాళ్ళ కులం అంటే వాళ్ళది రెడ్డి సార్. మేము వడ్డోళ్ళం సార్. వడ్డోళ్ళ అమ్మాయి మాకు వద్దు, మేము రెడ్లలోనే చేసుకోవాలి అని చెప్పని అప్పటి నుంచి వాళ్ళు పెళ్లి సంబంధాలు అవి చూసుకుంటా ఉంటే అవి చెడగొట్టి నేను వాళ్ళ ఇంట్లో ఇప్పుడు 1.5 సంవత్సరం నుంచి నేను పోరాడుతూనే ఉన్నాను సార్. నాకు ఎక్కడ న్యాయం జరగలేదు సార్. మళ్ళీ ఇప్పుడు 55 రోజుల నుంచి వాళ్ళ ఇంటి ముందు కూర్చొని ఉన్నాను సార్. వాళ్ళ ఇంటి ముందు కూర్చొని స్టేషన్లలో పెద్దవాళ్ళ దగ్గర అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడాను సార్. ఏ ఒక్కరు నాకు న్యాయం చేయలేదు సార్. అందుకే 55 రోజుల నుంచి వాళ్ళ ఇంటి ముందే దీక్ష చేస్తున్నాను సార్. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ కి వచ్చి ఇక్కడ కలెక్టర్ సార్ దగ్గర ఇచ్చాను సార్. ఇప్పుడైనా నాకు న్యాయాధికారులు అందరూ కలిసి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. ఒకవేళ న్యాయం జరిగిన పరిస్థితిలో నాకు చావు తప్ప నాకు ఇంక మరో మార్గం లేదు సార్. నా పేరు గుంజి దయాకర్. వడ్డెర ఉద్యోగాల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కార్యాలయాల వద్ద వడ్డెర ఉద్యోగారులు వడ్డెరల సమస్యల మీద కలిసి రిప్రజెంటేషన్స్ ఇస్తా ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజు ఇక్కడికి వచ్చాం. నెల్లూరు కలెక్టర్ కార్యాలయానికి రావడం జరిగింది. అయితే మల్లి జ్యోతి అనే అమ్మాయి గత 55 రోజుల నుంచి చిలకూరు మండలం బోధనానికి చెందినటువంటి పెత్తనదారి కుటుంబం నుంచి వచ్చినటువంటి చిట్టమూరు జగదీశ్వర్ రెడ్డి ఆ అమ్మాయిని ప్రేమ పేరుతో ఎంటబడి నమ్మించి మోసం చేసి ఆ అమ్మాయిని ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా వివాహం చేసుకొని 3.5 సంవత్సరం కలిసి అనేక ప్రాంతాల్లో కాపురం పెట్టి తన తల్లిదండ్రులు అక్కబావలు వడ్డోళ్ళ అమ్మాయిని మనం రెడ్లు పెళ్లి ఎట్లా చేసుకుంటాం అనేటువంటిది ఆ అబ్బాయిని మనసు చెడగొట్టి ఆ అబ్బాయి తన సామాజిక వర్గంలో రెడ్డి సామాజిక వర్గంలో పెళ్లి చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో గతంలో ఒక ప్రయత్నం చేస్తున్నాడు. చేసిన తర్వాత ఆ అమ్మాయి ఆ ప్రయత్నాన్ని పెళ్లి ఆపడం జరిగింది, పెళ్లి జరగనీయకుండా. అప్పటి నుంచి ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ కి, ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, అదేవిధంగా హోమ్ మినిస్టర్కి వీళ్ళందరికీ అనేక రిప్రజెంటేషన్స్ ఇచ్చింది. అవన్నీ కూడా అమ్మాయి దగ్గర ఉన్నాయి. ఎవరు న్యాయం చేయలేదు అనే ఉద్దేశంతో ఆ అమ్మాయి మల్లి జ్యోతి గత 55 రోజుల నుంచి జగదీశ్వర్ రెడ్డి ఇంటి ముందర దీక్ష చేస్తూ ఉంది. ఆ దీక్షకి మేము సంఘీభావంగా చాలా సార్లు వెళ్ళడం కానీ ఆ అమ్మాయికి న్యాయం చేసే ప్రయత్నాలు చాలా చేసినప్పటికీ కూడా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ మరి స్పందించలేదు. సరైనటువంటి మార్గం కానీ సరైనటువంటి న్యాయం చేయడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. ఇప్పుడైనా సరే ఆ అమ్మాయికి న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. నాకు న్యాయం చేయమని ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ అమ్మాయికి న్యాయం జరిగే అంతవరకు కూడా మేము వడ్డెర ఉద్యోగాల సంఘం ఆ అమ్మాయికి సపోర్ట్ గా ఉంటది, అండదండలుగా ఉంటది. ఆ అమ్మాయి చేసేటువంటి దీక్షకు మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం మిత్రులు.